ఏ విషయంలో చూసుకున్నా కూడా పేదోళ్ళకి యాంటీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని ఆ ప్రచారం గట్టిగా వెళ్తుందన్న. సో మరి ఇక్కడ సోమాజ్ కూడా పరిస్థితి అంతే అనుకోవచ్చు. ఇది ప్రతిపక్షాల ఆరోపణనే. ఇది ప్రజలకు ఏ ప్రభుత్వం కూడా ఇబ్బంది చేయాలి, పేద ప్రజల్ని రోడ్ల మీదకి తేవాలని ఏ ప్రభుత్వం ఏ నాయకుడు కూడా అనుకోడు. కాకపోతే ఇక్కడ హైడ్రా బాగా కబ్జాలు చేసి 1000 ఎకరాలు 100 ఎకరాలు చెరబట్టి కోటాను కోట్లు సంపాదించడానికి వాళ్ళు వల వేసిరో దాన్ని రేవంత్ రెడ్డి గారు ఒక హైడ్రాను పెట్టి నాలాల మన కబ్జా కానీ చెరువుల కబ్జాలు కానీ ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి విడిపిస్తూ ఇవాళ లక్షల ఎకరాలు, ఆ లక్షల ఎకరాల విలువ ఎక్కడుందంటే లక్షల కోట్ల డబ్బు ప్రజలకు సంబంధించిన భూమి మళ్ళా రిటర్న్ ప్రభుత్వానికి తీసుకొచ్చిందంటే ఇది ఎంత గొప్ప విషయము. కాకపోతే ప్రతిపక్షాలు వాళ్ళు కబ్జాలు చేసుకున్న ల్యాండ్ కూడా పోతున్నాయి, మా కబ్జాలన్నీ బయటపడుతున్నాయి అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఎక్కడ 1, 2 ఏదైనా ఇన్సిడెంట్ జరిగిండొచ్చు. కానీ అక్కడ వాళ్ళు ఇల్లు కోల్పోయినా ఆస్తులు కోల్పోయినా కూడా ప్రభుత్వం వాళ్ళకు డబుల్ బెడ్రూమా లేకుంటే ఇంకా ఎక్కడన్నా ఇంద్రమ్మ ఇల్లా పేదవాళ్ళకే కదా మనం ఇచ్చేది. పేదవాళ్ళకు 100 ఎకరాలు ఎక్కడ ఉండదు, 10 ఎకరాలు ఉండదు, 1000 గజాలు కూడా ఉండదు కదా, 50 గజాలు కూడా ఉండదు కదా పేదవాళ్ళకి. ఇప్పుడు మేము తీస్తున్నది హైడ్రా తీస్తుంది, రేవంత్ రెడ్డి గారు తీస్తున్నది అంతా 10 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు. ఇది పేదల దగ్గర ఉండదు కదా ఈ ఆస్తి. 50 గజాలు 40 గజాలు 30 గజాలు 100 గజాలు. ఈ 100 గజాలు 50 గజాలు ఎక్కడ కూడా హైడ్రా అక్కడ బుల్డోజర్లు పోలే కదా. 100 ఎకరాలు 10 ఎకరాల దగ్గరికే పోయింది. అవన్నీ పేదలను అక్కడ గుడిసెలేయించి పేదల ముసుగులో వాళ్ళు కబ్జాలు చేశారు కాబట్టి ఆ కుంభస్థలాన్ని కొట్టి ఈరోజు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడము, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడము ఇది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది ప్రతిపక్షాలకు నచ్చట్లేదు. రాబోయే రోజులలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి భూములలో ఇదే పేదలకు ఇండ్లు, ఇదే పేదలకు స్కూల్స్, ఇదే పేదలకు కాలేజీలు, ఇట్లా ప్రభుత్వంకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన భవనాలు నిర్మించుకోవడానికి మనకు ఈ రోజు 1000 ఎకరాలు మళ్ళీ అందుబాటులోకి వచ్చేది. కాబట్టి చదువుకున్న వాళ్ళు విజ్ఞులు ఇప్పటికే అర్థమైపోయింది హైడ్రా వచ్చిన తర్వాత, హైడ్రా రాకముందేంది, హైడ్రా వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రభుత్వ ఆస్తులు కాపాడుతున్నాం అనేది మెల్లిమెల్లిగా ప్రజలకు అర్థమవుతా ఉంది. అని ఇప్పుడు కార్పొరేటర్ అంటే మోరీలు క్లీన్ గా ఉంచడం, లైట్లు వేపియడం, చెట్లు ఉంటే చెట్లు కొట్టిపియడం, ఇవనేది ఎవరైనా సరే, మీరు కాకపోతే ఇంకెవరైనా సరే చేస్తారు. సో మీ హయాంలో మీరు సాధించినటువంటి అతిపెద్ద విజయం ఏదైనా ఉందంటే ఒక మాటలో ఏం చెప్తారన్న? ఇప్పుడు మీరు అనేది అదే ప్రభుత్వ జిహెచ్ఎంసీ నుంచి చేయాల్సినవి. ఎందుకంటే ప్రజలు కార్పొరేటర్ ఎన్నుకున్నారంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి, మాకు వర్షం వచ్చినప్పుడు నీటి నిలవకుండా ఉండాలి, తాగే నీరు వచ్చేటట్టు, ఎక్కడన్నా స్ట్రీట్ లైట్ వెలిగించేటట్టు, రోడ్లు బాగాలేకుండా రోడ్లు వేయించేటట్టు, ఎవరికైనా పేదలకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమం అందలేకపోతే అతనికి అందించే విధంగా చేయడానికే ప్రజల తరఫున ఒక నాయకుడు ఉండాలని చెప్పి స్థానిక కార్పొరేటర్గా గెలిపించుకున్నారు. ఈ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో నేను సోమాజిగూడ డివిజన్లో సక్సెస్ఫుల్గా అయినా అని నేను సర్టిఫికెట్ ఇచ్చుకోగలుగుతున్నాను. మీరు ఇచ్చుకుంటే కాదు కదా, ప్రజలు కూడా అదే మాట. తప్పకుండా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఒకసారి అంటే ఏదో పార్టీ ద్వారా గెలుస్తాం, రెండోసారి గెలవడమే నాయకుడు నిజమైన విజయం రెండోసారి వస్తుంది. మీరు మొన్న చూశారు బై ఎలక్షన్ లో జూబ్లీ హిల్స్ లో మాకు 50% 30,000 35,000 ఓటింగ్ అక్కడ జరిగింది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా లేకుండే. అలాంటిది మేము కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పనితనం కానివ్వండి, మేము చేసిన స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, ఇవన్నీ వేరేసి మాకు దాదాపు 3,500 పైచిలకు, ఆ చిన్న హాఫ్ డివిజన్ లో 3,500 పైచిలకు మేము మెజారిటీ తీసుకోగలిగినాం. అది మా పనితనానికి ఆ రోజు సర్టిఫికేట్ పబ్లిక్ ద్వారా వచ్చింది. అంటే ఆ ఎలక్షన్స్ కంపేర్ చేసుకొని మీరు ఇంకోసారి టికెట్ కావచ్చు, తర్వాత హోప్ అంటే ఆశ పెట్టుకున్నారా ప్రజల దగ్గర? తప్పకుండా ప్రజలకు పని చేసిన తర్వాత, మనం ఎగ్జామ్ చదువుకున్న తర్వాత నాకు హోప్ వస్తుంది, అరే నేను తప్పకుండా నేను పాస్ అవుతాను. చదువుకోకుండా ఏమి రాయలేదు. నేను ఈ 5 సంవత్సరాలు 365 రోజులు ఎక్కడ మా డివిజన్ వదులుకోకుండా బయటకు పోకుండా ఇక్కడనే ఉండి
కొన్ని పనులు కావచ్చు, కొన్ని పనులు కాకపోవచ్చు. అన్న. కానీ ప్రజలకు అందుబాటులో ఉండి అప్పుడున్న ఎమ్మెల్యే గారితో కానీ ప్రభుత్వ పెద్దలతో కానీ మంత్రులతో కానీ ద్వారా నాతో సాధ్యమైనంత నిధులను తీసుకొచ్చి దాదాపు 150 కోట్ల నిధులు ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాలాల పుడికెత్తిత కానీ, నాలాల ఏర్పాటు కానీ, మంచినీటి డ్రైనేజ్ పైప్ లైన్లు, మంచినీటి పైప్ లైన్లు, ఇవన్నీ పింఛన్లు, కొత్త పింఛన్లు ఇప్పియడం కానీ, రేషన్ కార్డులు ఇప్పియడం కానీ ఇవన్నీ జరిగినాయి. ఇందిరమ్మ ఇల్లు ఒకటన్నా వచ్చినాయన్నా? ఇందిరమ్మ ఇల్లు మన హైదరాబాద్ లో ఏంటంటే ఈ స్థలం ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ప్రాసెస్ అవుతుంది. ప్రతి ఎమ్మెల్యే దగ్గర 3500 ఇల్లులు ఇప్పుడు ఉన్నాయి. ఓకే. గత ప్రభుత్వంలో ఏమైందంటే డబుల్ బెడ్రూమ్ ఆశ పెట్టి లాటరీ సిస్టమ్ పెట్టి 100 ఇండ్లు ఇస్తే 90 ఇల్లు ఉన్న వారికి, స్థలాలు ఉన్న వారికి వచ్చింది, 10 మందికి పేదవాళ్ళకి వచ్చింది. కానీ ఈ ప్రభుత్వము ఇప్పుడు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా వాళ్ళ ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసుకొని, వాళ్ళు ఎక్కడ నివాసం ఉంటారో అక్కడ వెరిఫికేషన్ చేసుకొని